ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడైతే ఇంకా రైస్ కుక్కర్లో చేస్తున్నాము. ఎట్లా వస్తుంది అనేది అయితే చూసేయండి. అయితే అవుతుంది ఇవి నానబెట్టి. ఇంకా పుదీనాలో చేస్తే నార్మల్గా ఎసరేసిన తర్వాత రైస్ వేస్తాం కదా, కరెక్ట్గా ఉంది. సో ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాం. ఒక 2 విజిల్స్ వస్తే చాలు, రైస్ అయితే అయినట్లే. ఇంకా వచ్చినాయి మొత్తం ఎయిర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఎగ్ మసాలా కర్రీ అయితే తయారు చేస్తున్నాం. ఇక్కడ ఇంకా కర్బూజా గింజలు, నెక్స్ట్ కాజు, ఇవి 2 అయితే నానబెట్టినాము. ఇవి ఫ్రై అయినాయి. ఇవి చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసేసుకున్నాము. ఇది చల్లారి. నెక్స్ట్ అయితే బీన్స్ చాక్ తోటి ఇట్లా ఘాట్లు చిన్న చిన్నగా. ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చింది. ఎగ్స్కి కూడా మసాలా మంచిగా పట్టేసింది. ఇంకా హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నోసార్లు బగార్ రైస్ చేసినాం కదా, చాలా చూపించినాం బగార్ రైస్ వీడియోస్ అయితే. ఎప్పుడైనా గిన్నెలోనే చేసినాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడైతే ఇంకా రైస్ కుక్కర్లో చేస్తున్నాము. ఎట్లా వస్తుంది అనేది అయితే చూసేయండి. దానికోసం అయితే ఆల్రెడీ బియ్యం 1 సగం గ్లాస్ అయితే కడిగి నానబెట్టినాము. ఒక 2 అవర్స్ అయితే అవుతుంది ఇవి నానబెట్టి. ఇంకా పుదీనా, పచ్చిమిర్చి ఇవైతే తెంపి పెట్టేసుకున్నాము. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇక ఆల్రెడీ కుక్కర్ పెట్టేసినాం. సో నూనె, నెయ్యి ఇవైతే ఇంకా యాజ్ యూజువల్. నెక్స్ట్ ఇంకా స్పైసెస్, హోల్ స్పైసెస్, తోక మిరియాలు, ఇలాచీలు గ్రీన్వి ఓన్లీ, లవంగాలు, ఒక 2 స్టార్ పువ్వులు, మరాఠీ మొగ్గ ఒక 5 వేసినాం చిన్నవి ఇవి, కొంచెం జాపత్రి. నెక్స్ట్ ఇంకా దాల్చిన చెక్క ఒక 2 చిన్న ముక్కలు. నెక్స్ట్ బిర్యానీ ఆకు ఒక 4 అయితే వేసినాం. పచ్చిమిర్చి కట్ చేయలేదు, ఓన్లీ ఇట్లా తుంచి వేసినాం. నెక్స్ట్ అల్లం పేస్ట్ మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాం. ఇంకా అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోవాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా, మంచి ఫ్లేవర్ ఇచ్చే పుదీనా మళ్ళీ మిక్స్ చేసేసుకున్నాను. ఇలా ఒకసారి మంచిగా పుదీనా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇక నెక్స్ట్ ఉప్పు టేస్ట్కి సరిపోయేంత 1 స్పూన్ అయితే వేసినాము. కావాలంటే తర్వాత మనం రైస్ ఎసరు వేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. సో అందుకోసమే 1 స్పూన్ వేసినాం. ఇప్పుడైతే ఇవైతే ఇంకా మంచిగా ఫ్రై అయినట్లే. ఇప్పుడైతే రైస్ వేసేసుకున్నాం. ఇక రైస్లోనే నీళ్ళన్నీ వంపేసుకొని చుక్క నీళ్ళు కూడా లేకుండా రైస్ అయితే వేసేసుకున్నాం. ఇక అది మనం గిన్నెలో చేస్తే నార్మల్గా ఎసరేసిన తర్వాత రైస్ వేస్తాం కదా, కానీ ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో అయితే ఇట్లా రైస్ వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఎసరేసుకున్నాం. మెజర్మెంట్తో నీళ్ళు వేస్తాం కాబట్టి మనం బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ వంపేసి 1 చుక్క నీళ్ళు కూడా పడకుండా అయితే వేసుకోవాలి. ఇంకా ఎక్కువైపోయినాయి అంటే మెత్తగా అయిపోద్ది రైస్ అంతా, అందుకోసమే చూసి వేసుకోవాలి. మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాం. రైస్ అంతా కలవాలి, వేసిన మనం హోల్ స్పైసెస్, పచ్చిమిర్చి ఇవంతా మిక్స్ అవ్వాలి. ఆ తర్వాత అయితే ఎసరు వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఎసరు వేసుకున్నాం. ఇక 1 సగం రైస్ కదా, సో దానికోసం అయితే 1 గ్లాస్ ఫుల్గా, ఇంకా నెక్స్ట్ ఇంకో గ్లాస్లో కొంచెం తక్కువ, సగానికి కొంచెం తక్కువ. 1 గ్లాస్ 1 సగం రైస్ కదా, అందుకోసమే ఇంతే వాటర్. రైస్ కుక్కర్లో కదా, అందుకోసమే ఇట్లా. మళ్ళీ డైరెక్ట్ మనము రైస్ వేసిన తర్వాత ఎసరు వేస్తున్నాం కదా, అందుకోసమే. ఒకవేళ మనం గిన్నెలో చేస్తే అది ఎసరు రావాలంటే ఇంకా ఎవాపరేట్ అవుతాయి కదా మొత్తం వాటర్ కొంచెము, అందుకోసమే ఎక్కువ వేసుకుంటాము. ఇలా ఎవాపరేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా ఇంతే, ఇట్లనే వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ అయితే. నెక్స్ట్ అయితే ఇంకా ధనియాల పొడి వేసేసినాం పైన నుంచి. దీనివల్ల మంచిగా ఫ్లేవర్ వస్తుంది, కలర్ కూడా వస్తుంది రైస్. సో అందుకోసమే ధనియాల పొడి మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడే సాల్ట్ అయితే చూసుకొని సరిపోయిన లేదా చూసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఇక
సో సాల్ట్ అయితే సరిపోయింది మాకు, కరెక్ట్గా ఉంది. సో ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాం. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెడితే అయిపోద్ది. ఒక 2 విజిల్స్ వస్తే చాలు, రైస్ అయితే అయినట్లే. ఇంకా మంచిగా పుల్లలు పుల్లలు అట్లా వస్తుంది. 2 విజిల్స్ అయితే వచ్చినాయి. మొత్తం ఎయిర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడైతే మంచిగా పర్ఫెక్ట్గా అయింది. పుల్లలు పుల్లలు సపరేట్గా ఏ రైస్ ఆ రైస్ ఇట్లా మంచిగా అయింది. ఇంకా దీనికి కాంబినేషన్గా అయితే ఏదో ఒక మసాలా కర్రీ ఉండాల్సిందే కదా. ఇంకా సండే అంటే నాన్ వెజ్జే కదా. సో అందుకోసం అయితే ఎగ్ మసాలా కర్రీ అయితే తయారు చేస్తున్నాం. అందుకోసం ఎగ్స్ అయితే ఇంకో బాయిల్ చేస్తున్నాం. ఎగ్స్ అయితే బాయిల్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ మసాలా కోసము ప్రిపేర్ చేయడానికి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసినాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసి, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అవి ఫ్రై చేసి, నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకో కర్బూజా గింజలు, నెక్స్ట్ కాజు, ఇవి 2 అయితే నానబెట్టినాము. ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తాము. అది మసాలా అయితే కర్రీలో వాడతాం అన్నట్టు. సో ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయింది. ఆనియన్స్ వేసేసుకుందాం. ఇక ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఆనియన్ టమాటో అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇది చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసేసుకున్నాము. ఇది చల్లారేలోపు ఇంకా రెడీ చేసేసుకున్నాం కర్రీ కోసం అయితే. ఆల్రెడీ ఇక్కడ బీన్స్ అయితే కట్ చేసినాము. ఇవి కూడా యాడ్ చేస్తున్నాము కర్రీలో. నెక్స్ట్ స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసినాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకున్నాం. మసాలా కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. అందుకోసము ఒక 2 సగం స్పూన్ల ఆయిల్ అయితే వేసినాము. మనం ఆయిల్లో వాడతాం కదా, పావు అంటారు, దాంతో 2 సగం అవుతుంది ఈ ఆయిల్ అయితే. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే మంచిగా ఫ్రై అయింది. నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ వేసేసుకున్నాం. ఇక అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే బీన్స్, అల్లం పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాకైతే బీన్స్ వేస్తున్నాం. బీన్స్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. మూత అయితే పెట్టేసినాము. మూత పెట్టేసుకుంటే ఇంకా మంచిగా మగ్గిపోతాయి బీన్స్ అయితే. ఈలోపు ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇవైతే గ్రైండ్ చేసుకుందాం. ఆనియన్స్ అయితే చల్లారింది. దీంట్లో ఇంకా నానబెట్టిన కాజు, కర్బూజా గింజలు కూడా మిక్స్ చేసి గ్రైండ్ చేసేద్దాం. ఇక బీన్స్ మంచిగా ఫ్రై అయినాయి. పసుపు అయితే వేసేసుకుందాం, సాల్ట్ కూడా. ఇదైతే మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాం. దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాం. అడిషనల్గా 1 స్పూన్ నెయ్యి, ధనియా పౌడర్, అంటే దీంట్లో ధనియాలతో పాటు అది హోల్ స్పైసెస్ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసినాయి, అన్నీ వేయించి గ్రైండ్ చేసిన మసాలా ఇదైతే బాగా మిక్స్ చేసుకుందాం. ఇక కారం 1 స్పూన్, స్పైస్ని బట్టి. ఆనియన్ పేస్ట్, టమాటా ఆనియన్ పేస్ట్ వేస్తున్నాం కదా, సో తీయగా ఉండకుండా స్పైస్కి సరిపోయేంత వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆనియన్ పేస్ట్, ఇదైతే మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి అయితే రావాలి. మూత అయితే పెట్టేసుకున్నాము. ఆయిల్ అంతా మంచిగా పైకి రావాలి. మంచి ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఎసరు అయితే వేసుకున్నాము, 1 గ్లాస్ వాటర్. మంచిగా ఎసరు అయితే దగ్గరికి అయిన తర్వాత ఎగ్స్ వేసేసుకున్నాము. ఇక మంచిగా ఎగ్స్కి కూడా పట్టాలి కదా, అందుకోసం వేసారు. దీంట్లో నుంచి కూడా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అయితే ఎగ్స్ వేసేసుకోవచ్చు. ఇక మూత అయితే పెట్టేసినాము. మంచిగా ఆయిల్ అయితే పైకి రావాలి. ఆ తర్వాత ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ అయితే వేస్తున్నాము. మా ఆయిల్ మంచిగా పైకి వచ్చి మంచిగా ఉడికిపోయింది. ఆనియన్ పేస్ట్ అవంతా ఎగ్స్ మంచిగా పొట్టు తీసేసి చిన్న చిన్న ఘాట్లు పెట్టి అయితే వేస్తున్నాం. ఇట్లా ఒక చాక్ తోటి ఇట్లా ఘాట్లు చిన్న చిన్నగా
మేమైతే ఇలా డైరెక్ట్ వేసేసినాం. మీరు కావాలంటే ఇంకా వీటిని రోస్ట్ చేయొచ్చు, ఎగ్స్ రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. మంచిగా ఎగ్స్కి మసాలా పట్టేంత వరకు ఉడికించుకుంటే అయిపోద్ది. ఇంకా కర్రీ అయితే రెడీ అయినట్లే. మూత పెట్టేసుకుందాం. ఇక లాస్ట్లో అయితే కొత్తిమీర, మంచిగా గ్రేవీ అయితే మంచిగా అయింది. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసేసినాం. ఇంకా ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చింది. కర్రీ అయితే అయినట్లే. ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చింది, గ్రేవీ మంచిగా తయారైంది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసినాం. కర్రీ అయితే రెడీ అయినట్లే. ఇంకా ఇట్లా ఆయిల్ మంచిగా పైకి వచ్చిన తర్వాత అయితే వేసేసుకోవాలి కొత్తిమీర. ఇంకా కర్రీ అయితే రెడీ అయినట్లే. ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఎగ్స్కి అయితే మసాలా మంచిగా పట్టేసింది. ఒక 10 మినిట్స్ ఎగ్స్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచితే అయిపోద్ది. మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకుంటే కర్రీ రెడీ అయినట్లే. ఇంకా ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చింది, ఎగ్స్కి కూడా మసాలా మంచిగా పట్టేసింది. ఇంకా రైస్ కూడా అయింది కదా, టేస్ట్ చేసేద్దాం. ఇంకా అన్నం కర్రీ అయితే అయినాయి కదా, టేస్ట్ అయితే చేసేస్తున్నాము. మేమైతే తింటున్నాము. మీరు కూడా ట్రై చేయండి, ఎట్లుందో కామెంట్ చేసి మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. కర్రీ వీడియో రెండు నచ్చితే లైక్ చేయండి. అట్లనే కర్రీ ఎట్లా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. మాకైతే నచ్చింది, సూపర్ ఉంది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సో మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోవద్దు. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంకా వీడియో బాయ్ బాయ్.